హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. అదేంటంటే మటన్ కీమా కర్రీ అనమాట. సో సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అవ్వాలంటే ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాము. మరి ముందుగా నేనైతే కీమాని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళంతా కూడా వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2-3 ఆనియన్స్ సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అనమాట, మీడియం సైజ్ ఆనియన్స్. సో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. కుక్కర్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఈ కీమా కర్రీకి కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఆయనకి ఫేవరెట్ అనమాట. సో అందుకని ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ కీమా కూడా వేసేసుకొని వేయించుకోవాలి. నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వీడియో తీయమంటే వీడియోని అటు ఇటు షేక్ చేస్తున్నాడు. సో నేనైతే తీసుకొని వీడియో తీస్తున్నాను. కీమా నేను వండుతానని చెప్పేసి నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేస్తున్నాడు. సో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది వేగిన తర్వాత కీమా కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట నూనెలో. కీమా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. నేను మా పెద్దోడికి ఎలా చెప్తున్నానో అలా వేస్తున్నాడు అనమాట. పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పాలండి, చెప్తేనే వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, అలాగే బద్ధకం అనేది ఉండదు. మా పెద్దోడైతే చిన్న చిన్న వంటకాలు చేస్తూనే ఉంటాడనమాట. దోశలు వేయడము, ఆమ్లెట్ వేయడము, శాండ్విచ్, బేల్పూరి ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. సో వాడికి అలవాటే చిన్న చిన్న వంటలు చేయడము. ఇప్పుడు నెక్స్ట్ మెంతల్ కూర. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. నెక్స్ట్ ఏమే మీట్ మసాలానా? మీట్ మసాలా నెక్స్ట్. మీట్ మసాలా టీ స్పూన్ అంతా తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చిన్న మెంతం, కొత్తిమీర, పుదీనా వేసుకుని 1 స్పూన్ మీట్ మసాలా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ తర్వాత మన వేడి కీమా కర్రీ రెడీ. ఇప్పుడు మనము ఎగ్స్ ని పొట్టు తీసేసాం.
మెల్లగా. సో చూసారా, కీమా ఉడికిపోయింది. వాటర్ ఏమైనా ఉంటే దగ్గరగా ఉడికించుకోండి. ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎగ్స్ ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయ్యే మటన్ కీమా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వేడి వేడి అన్నంలో మటన్ కీమా కర్రీ వేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసుకొని తింటే సూపర్ అనమాట. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.